guys, welcome back to my YouTube channel. I really hope మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఫస్ట్లీ అందరికీ హ్యాపీ వీకెండ్. ఈరోజు సాటర్డే, సో హ్యాపీ సాటర్డే అందరికీ. It's been such a long time since I shared a weekend in my life vlog. In fact, when I first started my YouTube journey, I used to do a lot of weekend in my life vlogs అన్నమాట. అవే పోస్ట్ చేస్తుండే. In fact, I basically loved like talking to you guys, sharing how I usually spend my weekends అన్నట్టు. చాలా మంత్స్ అవుతుంది కదా అలాంటి వ్లాగ్ చేయగా. I wanted to bring those vibes back అన్నమాట. So this vlog is basically going to be another weekend in my life vlog. ఈ వీకెండ్ I basically have plans of going to New York and spending time in New York with my friends. నా ఫ్రెండ్ రితీష్ అండ్ ఇంకా కొందరు ఫ్రెండ్స్ అందరూ న్యూయార్క్ వస్తారు ఈ వీకెండ్. దే ఆల్ లివ్ ఇన్ బాస్టన్ నుంచి వాళ్ళు న్యూయార్క్ వచ్చారు ఈ వీకెండ్. మాకు రేపు ఒక ప్లాన్ ఉంది అండ్ బట్ ఈరోజు సాటర్డే కదా, ఈరోజు వీ హ్యావ్ ప్లాన్స్ ఆఫ్ మీటింగ్ ఓవర్ లంచ్. మేము డెంతాయ్ ఫంక్ వెళ్తున్నాము. నేను చాలా మంత్స్ నుంచి డెంతాయ్ ఫంక్ వెళ్ళాలి, ఫుడ్ ట్రై చేయాలి అన్నట్టు ఆలోచిస్తున్నాను. ఈ మధ్య టిక్టాక్లో ఫుల్ వైరల్ అయింది ఆ ప్లేస్. బట్ నాకంతా ఎందుకో వింటర్ టైంలో అట్లా వెళ్దాం అనుకున్నా, బికాస్ వింటర్ టైంలో కొంచెం ఆ సూప్ డంప్లింగ్స్ ఇంకా బాగుంటాయి కదా. వింటర్ టైంలో వెళ్దాం అనుకున్నా బట్ కుదరలేదు, బికాస్ ఐ వాంటెడ్ టు గో విత్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. అండ్ నాకు ఒక గ్యాంగ్ లేదు, నాతో కంపెనీ ఇచ్చే వాళ్ళు లేరు, సో వెళ్ళలేకపోయినా. బట్ ఫైనలీ మై ఫ్రెండ్స్ ఆర్ హియర్ ఇన్ న్యూయార్క్, సో వీ వాంటెడ్ టు గో టు దింతాయ్ ఫంక్ ఫర్ లంచ్. లంచ్ అయ్యాక న్యూయార్క్లో కొంచెం టైం స్పెండ్ చేసి ఈవినింగ్ ఒక ఈవెంట్ ఉంది. బేసికలీ నైట్ సనీ లియోని వస్తుంది అనమాట న్యూయార్క్కి. ఒక డీజే ఈవెంట్ ఉందన్నమాట నైట్. సో మేము నైట్ అక్కడికి వెళ్తున్నాము. యాక్చువల్గా నాకు నైట్ ఈవెంట్కి వెళ్ళాలని లేదన్నమాట, బికాస్ ఐఎమ్ నాట్ ఎ డాన్సర్. డాన్స్ పార్టీస్ కానీ డీజేస్ ఇవన్నీ నేను అవాయిడ్ చేస్తాను, బికాస్ నాకు అసలు డాన్స్ రాదు కాబట్టి. బట్ మా ఫ్రెండ్ నన్ను సావగొడుతుంది అనమాట, రా అన్నట్టు. అండ్ చాలామంది వేరే అమ్మాయిలు కూడా వస్తున్నారు, వాళ్ళు కూడా మాకు కూడా ఏం రాదులే డాన్స్ రా అన్నట్టు. అంటే సరే వస్తా అని చెప్పిన. సో నైట్ అయితే ఆ ఈవెంట్ ఉంది. మేము లంచ్ అయ్యాక కాసేపు న్యూయార్క్లో టైం స్పెండ్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి చేంజ్ చేసుకుని మళ్ళీ ఈవెంట్కి వెళ్దాం అన్నట్టు అనుకుంటున్నాము. సో యా, లెట్స్ సీ. సో ఎక్సైటెడ్. యాక్చువల్గా నేను మార్నింగ్ 10కి లేచిన, ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 12:31 కావస్తుంది. ఐ స్పెండ్ అట్లీస్ట్ 1 hour టు డిసైడ్ ఏం డ్రెస్ వేసుకోవాలి అన్నట్టు, బికాస్ నథింగ్, ఈవెన్ దో ఐ హ్యావ్ లైక్ లాట్ ఆఫ్ క్లోత్స్, ఏది వేసుకోవాలో అర్థం కాదన్నమాట నాకు. అంటే ఐ డోంట్ నో, బట్ ఐ బేసికలీ ఐమ్ వేరింగ్ this cute outfit today, skirt and this cute little top which I bought like maybe 1 year ago. ఈ స్కర్ట్ అయితే రీసెంట్గా తీసుకున్నా. ఇప్పుడు మాకు సమ్మర్ కదా అండ్ టెంపరేచర్ వచ్చేసి 80sలో ఉంటుంది. సో పర్ఫెక్ట్ టైం టు వేర్ అవుట్ఫిట్, లైక్ కొంచెం రివీలింగ్ అవుట్ఫిట్స్ అనమాట. ఎనీవేస్ గాయ్స్, సో ఎక్సైటెడ్, బికాస్ నేను యూజువల్గా ఒక్కదాన్ని పిచ్చదానిలాగా తిరుగుతూ ఉంటా. చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఈరోజు, సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు మీట్ దెమ్ అండ్ స్పెండ్ సమ్ టైమ్ విత్ దెమ్ అన్నమాట. సో ఇప్పుడు యాక్చువల్గా ఈరోజు వర్షం పడుతుంది బయట. కొంచెం ఆగి వెళ్దాం మనము, లేకపోతే తడిసిపోతాము. 1కి అట్లా రెయిన్ ఉంది. సో యా, లెట్స్ సీ. తీసా మీరు మాట్లాడుకోండి. రెడీ 1 2 3 ముందుకు నడుచుకుంటండి. చూడండి ఇక్కడ మస్తు వస్తుంది. నువ్వు పైకి కొంచెం సాయ్ అండ్ వెనిగర్ వేసుకోవాలి. దీని మీద కూడా అవసరం, దాని మీద అక్కర్లేదు. సో గుడ్ కదా. Hey guys, ఇందాక ఇంటికి వచ్చిన and I got changed into this bling bling outfit
అండ్ ఐ ఆల్సో మేడ్ డిన్నర్ బికాస్ నాకు ఆల్రెడీ నేను లంచ్ బయట చేశాను కదా, పీరియడ్స్ వచ్చినాయి, ఫుల్ స్టమక్ పెయిన్ వస్తుంది, నాకు బయట తినాలని లేదు. సో ఐ క్విక్లీ మేడ్ కిచడీ అండ్ బాయిల్ 2 eggs ఫర్ ప్రోటీన్. ఇది తిన్న తర్వాత 9కి అట్లా స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాను న్యూయార్క్కి. యాక్చువల్గా అయితే 9 లోపు అక్కడ ఉండాలేమో, బట్ ఐఎమ్ వెరీ లేట్. ఐల్ ప్రాబ్లీ లైక్ జాయిన్ దెమ్ అరౌండ్ 9:30-10. టేస్ట్ కాలేదు. So guys, all said, this is the hairstyle and this is the look. ఈవెంట్ స్టార్ట్ అయ్యేది 10 o'clockకి. ఇప్పుడు టైమ్ 10 అవుతుంది, నేను ఇంకా ఇంట్లోనే ఉన్నా. ఇప్పుడు ట్రైన్ స్టేషన్కి వెళ్ళాలి. దాట్ విల్ టేక్ లైక్ 10 to 12 minutes. దాని తర్వాత ట్రైన్ ఎప్పుడు ఉందో కూడా తెలియదు. నేను వెళ్ళేసరికి ఈవెంట్ కూడా అయిపోతుందేమో, బట్ చూద్దాం. ఏంది నవ్వుతున్నావు? నీకు ఆడియో అనిపిస్తావు? వద్దు, మీరా తెలుసుకోలే. వాయిస్ రికార్డింగ్ చేస్తుంది. ఏ పార్టీలు మెంటల్ ఉంటాయి. యా టెక్నో పార్టీ, నువ్వు కరెక్ట్ ప్రాపర్ టెక్నో పార్టీకి వస్తే మెంటల్ అయిపోతావు. యా ఏ మంచిగా ఉండలే. నాకైతే నచ్చింది కానీ వీళ్ళకి అస్సలు నచ్చలేదు. పార్టీ లాంటిది అంటే బాలీవుడ్ నైట్ మాకు కొంచెం టాలీవుడ్ అయితే ఇచ్చి పడేస్తుంది. బ్రో చెప్పు, బ్రో పార్టీ లాగా చెప్పు, నువ్వు చెప్పు. పార్టీ లాగా అనిపించింది కానీ పార్టీ కాదు. నువ్వు 2 minutes ముందు వచ్చాడు లిటరలీ. సన్నీ చూసిండు, బాబా వచ్చేసిండు. మళ్ళా సన్నీ చూడడానికి $40 కట్టాడు, $45 జస్ట్ ఫర్ సన్నీ. చూసి ఇట్లా కళ్ళు ఇట్లా తెచ్చుకొని కానీ ఆమె చాలా బాగుంది, చాలా బాగుంది. సో ఫ్రెండ్లీ డూడ్. యా దట్స్ ద ఓన్లీ థింగ్. ఫ్రెండ్లీ ప్రివిలేజెస్ చాలా అంటే చాలా బాగుంది. సన్నీ లియోని దగ్గర నుంచి చూస్తే మాత్రం చాలా బాగుంది కదా. నేను ఫస్ట్ టైం ఒక సెలబ్రిటీని ఎంత దగ్గరికి వెళ్ళి చూడటం, అసలు చాలా ఆమె స్కిన్ ఎంత మెరిసిపోతుండే కొంచెం అయితే రోజా మాకు ముద్దు పెట్టేసేదేమో అనుకున్నాం. ఎనీవేస్ నాకైతే చాలా బాగా అనిపించింది కానీ వీళ్ళకి నచ్చలేదు బికాస్ అంటే వి బీన్ టు బెటర్ షోస్. యా దే బీన్ టు బెటర్ షోస్. ఇంకా బాస్టన్ లో చాలా ఈవెంట్స్ అయితే ఉంటాయా? యా వీళ్ళు పార్టీస్ చాలా అవుతుంటాయి. యా బట్ ఐ జస్ట్ మా డోంట్ బాస్టన్ ఈవెంట్ వీళ్ళే స్పెషల్ గెస్ట్. హాలీవుడ్ ఇదైతే పెన్ డ్రైవ్ పార్టీ. ఇది పెన్ డ్రైవ్ పార్టీ. పెన్ డ్రైవ్ పార్టీ. యా యాక్చువల్లీ సన్నీ లియోని తను ప్లే చేస్తున్నట్టు యాక్ట్ చేసింది కానీ వీ కెన్ క్లియర్లీ సీ దట్ షీ ఇస్ జస్ట్ యాక్టింగ్. పెన్ డ్రైవ్ అట్లా పెట్టేసి ప్రీ రికార్డెడ్ వీడియోని మళ్ళీ ప్లే చేస్తుంది అన్నట్టు అన్నమాట. బట్ ఎనీవేస్ గైస్ టైం అయితే ఇప్పుడు ఏమవుతుంది? టైమా 1:20. యా 1:20 అవుతుంది అండ్ మేము పిజ్జా తినడానికి పిజ్జా తినడానికి రోమాస్ పిజ్జాకి వెళ్తున్నాము. ఆకలి లేకపోయినా నాకు ఆకలి అవుతుంది యాక్చువల్గా. వచ్చిన కాడ నుంచి నేను అనుకుంటుండే చాలా ఆకలి అవుతుందని. లెట్స్ గో, కమ్ ఆన్. లెట్స్ గో గైస్. ఎడిటింగ్ లో యాడ్ చేయి. పిజ్జా ఈజ్ సో 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 గుడ్. ఈ ప్లేస్ లో ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి, టూ గుడ్. వద్దా స్కార్ఫ్ వద్దా నీకు? చీకట్లో చీకటి కనిపిస్తుంది బట్ గర్ల్స్. ఏం లొకేషన్ పేరు ఏంటది? శ్రావణి, ప్రవళిక.
నిష్తా ఫస్ట్ టైం తన పేరు కరెక్ట్ గా చెప్పిన నేను నితీషా అని పిలుస్తున్నా తనని. బేసికలీ నా ప్రోడక్ట్ ఓనర్ పేరు నితీషా అన్నమాట, సో ఆమె పేరే వస్తుంది. సో షీఈ్ బేసికలీ నిషిత, శ్రావణి, ప్రవళిక. సో వీళ్ళిద్దరు నాకు నిన్ననే పరిచయం అయ్యారు. శ్రావణి నిన్న పరిచయం అయింది, ప్రవళిక ఈ రోజు పరిచయం అయింది, నిషిత ఎప్పటి నుంచో తెలుసు. రన్నింగ్ లేట్. యాక్చువల్గా అయితే మేము 1 కి స్టార్ట్ అవ్వాలి, 2 కి స్టార్ట్ అయినాము. బట్ దీస్ గర్ల్స్ వాంటెడ్ టు గెట్ మాచా. లైన్ ఇంతవరకు ఉంది. ఇక్కడ మిమిస్ ఫ్రోజన్ యోగర్ట్ అని దానికి ఇంకొక పెద్ద లైన్. ఐ డోంట్ నో, పీపుల్ ఆర్ గోయింగ్ క్రేజీ ఇన్ న్యూయార్క్. ఈ వ్లాగ్ చేస్తున్నా అన్న విషయమే మర్చిపోయినా. 4 hours డ్రైవ్ చేశానా, 3.5 అయితే మినిమం చేశాను కదా. 3.5 hours తర్వాత ఫైనలీ వీఆర్ ఇన్, వేర్ ఆర్ వి? నిష్టా Hamptons అంట. I didn't even know that this place is existed. Apparently this is like a rich neighborhood. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 3-4 cars చూస్తే అర్థమైపోయింది అనమాట. ద ఏరియా ఈజ్ సో గుడ్. అంటే నాకు ఒక ఐ హ్యావ్ బీన్ టు బెవర్లీ హిల్స్, నేను బెవర్లీ హిల్స్కి వచ్చాను అన్నట్టు అనిపించింది. బికాస్ ద హౌసెస్ ఆర్ సో బ్యూటిఫుల్. ఈవెన్ ద స్ట్రీట్స్ అండ్ ఎవ్రీథింగ్, కార్స్, జనాలు. హాయ్ చెప్పు రితీష్. నమస్తే. నేను ఇస్తా, నువ్వు గుణం కలవలేదా? గుణం So delicious.